వాస్తవానికి వార్ అనేది ఇప్పటివరకు కూడా అధికారికంగా ప్రకటించబడలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నీ కూడా అనధికారికంగా జరుగుతున్నటువంటి అటాక్ చేయటం, వీళ్ళు తిరిగి అటాక్ చేయటం, ఇవన్నీ కూడా అధికారికంగా కూడా ఇప్పటివరకు కూడా యుద్ధాన్ని చేస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించలేదు. అలాగే పాకిస్తాన్ కూడా ప్రకటించలేదు. పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే అమాయకమైనటువంటి ఈ యొక్క పామరులైనటువంటి గిరిజనులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా కేవలం భోజనం పెట్టి, వాళ్ళకి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా కేవలం భోజనాలు పెట్టి వాళ్ళకి ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ యొక్క పాకిస్తాన్లో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ అసలు ఎటువంటి టెక్నాలజీ కూడా లేదు. భారతదేశంతో పోలిస్తే వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. కేవలం ఈ గొర్రెలు కాచుకోవడం, మేకలు కాచుకోవడం, వ్యవసాయ పని చేయడం తప్ప వాళ్ళకి ఇంకే పని తెలియదు. అటువంటి వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయకుండా ఈ యొక్క అమాయకులైనటువంటి చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి 2 పూట్ల వాళ్ళని ఆకర్షితులు చేసుకొని వాళ్ళకేంటంటే ఇక సైనిక శిక్షణ, తుపాకీ ఎలా పేల్చాలి, ఇటు బాంబులు ఎలా వేయాలి, ఇటువంటి చిన్నతనంలోనే వాళ్ళు నేర్పించేసి ఈ యొక్క ఇండియా మీద దాడికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం వాళ్ళకి అందరికి కూడా తెలియటం లేదు. వాళ్ళని ఏ విధంగా కూడా వాళ్ళ జీవితం పాడైపోతుంది అనేటువంటి విషయం. ఈ సందర్భంలో కూడా జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైతే భారతదేశంలో పూర్తి భాగం అయిపోయింది, అంటే పూర్తిగా భాగం అవడం అంటే 370 ఎప్పుడైతే అధికంగా కూడా రద్దు చేశారో ఒక రాష్ట్ర స్థాయిలో అయిపోయి అతనికి పూర్తిగా అభివృద్ధి చెందేటువంటి విధంగా కూడా ఉంటుంది. ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెందుతున్నది అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి వాళ్ళు ఎలాగైనా సరే దీన్ని ఆపాలి అనేటువంటి కుళ్ళుబుద్ధితోటి, ఇంకా దుర్భాగ్యమైనటువంటి పరిస్థితితోటి కూడా ఈ యొక్క పర్యాటకులను అటాక్ చేశారు. కానీ వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పేందంటే వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని వాళ్ళు ఉగ్రవాదులు చేసినటువంటి కామెంట్ వాళ్ళ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పది. మోడీకి చెప్పుకో అంటే మోడీకి చెప్తే ఏమవుతుంది ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు, దాని ఫలితం. ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద కూడా అటాక్ చేశారు. వీళ్ళు ఎంతో ప్లాన్ తోటి ఎవరైతే ఈ యొక్క ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. కానీ ఈ యొక్క పాకిస్తాన్ అనేటువంటిది ఒక తెలివి తక్కువ దేశమా లేకపోతే ఏంటని అర్థం కావట్లేదు. ఏ విధంగా చూసుకున్నా పాకిస్తాన్ అనేటువంటిది ఎట్లాగైనా భారతదేశంతో పోటీ పడలేదు, అది వాస్తవం. అటువంటిప్పుడు వీరు ఇలా పంజాబ్ మీద దాడి చేయటము, జమ్మూ కాశ్మీర్ మీద ఈ యొక్క దాడి చేయటం, మిస్సైల్స్ వదలడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. దీని అందరికీ కూడా పాకిస్తాన్ వెనక కొన్ని వేరే దేశాలు ఉన్నాయి, చైనా ఉంది, టర్కీ ఉంది. ఇటువంటి దేశాల యొక్క ప్రోద్బలంతో వాళ్ళు ఈ విధంగా కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క యుద్ధం జరగడం వల్ల భారతదేశానికి ఒక మంచి విషయం తెలిసింది. ఎందుకంటే ఎవరు నిజమైన మిత్రులు, ఎవరు శత్రువులు అనే విషయం కూడా తెలిసి వచ్చింది. ఈ యొక్క టర్కీ వంటి దేశాలు కూడా సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మిస్సైల్స్ చేస్తున్నారు చూడండి, అవన్నీ చైనా మేడే. సొంతగా పాకిస్తాన్ ఏమైనా ఒక మిసైల్ తయారు చేసుకుందా? వాళ్ళ యొక్క వెనకబడితనానికి ఇది పెద్ద నిదర్శనం అనమాట. అన్ని చైనా మిసైల్స్ వేరే దేశం నుంచి తెచ్చుకున్నటువంటివి ప్రయోగించడం తప్ప సొంతగా ఎటువంటి కూడా టెక్నాలజీ లేదు ఇక పాకిస్తాన్కి. అటువంటి పాకిస్తాన్ గురించి కూడా భారతదేశంలో కొంతమంది భయపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళ దగ్గర అణుబాంబు ఉంది. వాళ్ళు యుద్ధంలో ఎలా గెలవలేరు, కానీ తాను ఓడిపోయిన శత్రువుని ఏమైనా చంపాలనేటువంటి దుర్బుద్ధితోటి ఈ యొక్క పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే పిచ్చివాడి చేతిలో కనుక ఒక తుపాకీ ఇస్తే వాడు ఎవరినైనా కాల్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక పిచ్చి పాకిస్తాన్కి అణుబాంబు చేతిలో ఉంది కాబట్టి అది ఎవరి మీదైనా వేస్తే భారతదేశంలో ఏదైనా నగరం పాడైపోతుందేమో అనేటువంటి భయం మటుకు భారతీయుల్లో ఉంది, అది వాస్తవం. Subscribe us and press the bell icon for more interesting updates.